నరసింహ మహా అవతార్ యానిమేటెడ్ మూవీ రివ్యూ. ఇక సీన్ ఎట్లుందంటే ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనమాట. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. యానిమేటెడ్ మూవీ అంటే ఖుషీలో లిటిల్ కృష్ణ మాదిరి ఉంటుంది అనుకున్నా. మూవీ నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ కూడా అంతా ఏం అనిపించలేదు, కానీ థియేటర్ లో చూస్తా ఉంటే నరసింహస్వామి దర్శనానికి రెండు కళ్ళు సరిపోలేదు. టూ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. ఇక నాకైతే పిచ్చగా నచ్చేసింది సినిమా. ఇఫ్ మీరు కూడా ఈ వారంలో ఏదైనా మంచి సినిమా చూడాలనుకుంటే వెంటనే థియేటర్కి వెళ్ళి చూడండి నరసింహ మహా అవతార్. ఇక కథ గురించి అందరికి తెలిసిందే. నరసింహస్వామి హిరణ్యకృష్ణుడు ప్రహ్లాదుడు చుట్టే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది మన పురాణాల ప్రకారం. ఇది అందరికీ తెలిసినా కూడా ఇప్పటి కొత్త జనరేషన్ కి తెలియాలి, మన పురాణాలు మన సంస్కృతి అంటే ఏంటో తెలియాలి, వాళ్ళకు చూపించాలనే ఒక ఇంటెన్షన్ తో ఈ సినిమాని చేసినట్టు నాకు అనిపించింది. ఇంకా బీజిఎం కూడా ర్యాంప్ అసలు నెక్స్ట్ లెవెల్. చాలా సీన్స్ లో బీజిఎం సీన్స్ బాగా ఎలివేట్ చేసింది, చాలా బాగుంది. కానీ అక్కడక్కడ కొంచెం టూ ఇరిటేటివ్ గా ఉంటది, అంటే ఎక్కువగా పెట్టడం అది అలాంటి చిన్నవి చేశారు అంతే తప్ప. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ చెప్పాలంటే విజువల్స్ క్వాలిటీ. ఆ రేంజ్ క్వాలిటీ ఇండియన్ స్క్రీన్ మీద యానిమేషన్ ఫస్ట్ టైం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అంతే. టూ మచ్ భయ. అసలు నేను ఎక్స్పెక్టే చేయాలి. ఆది పురుష్ లో ఓం రావుత్ ప్రభాస్ ను యానిమేట్ చేసిన దానికన్నా రియల్ గా బాగుంది. ఇదైతే చాలా బాగా చేశారు, రియల్ క్యారెక్టర్స్ లాగా అయిపోయింది. ఎస్పెషల్లీ ఫైట్స్ లో భయ్య మనకు అది యానిమేషనా లేకపోతే విజువల్సా ఏందో అర్థం కాదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ రెండే ఉంటాయి. ఒకటి వరాహ స్వామి ఫైట్ ఉంటుంది, లాస్ట్ లో నరసింహస్వామి ఫైట్ ఉంటుంది, మిగతా అంతా నార్మలే. ఆ రెండు ఫైట్స్ మాత్రం అరాచకం, థియేటర్ మొత్తం అరాచకం. ఇక నరసింహస్వామి ఎంట్రీ అయితే ఆ మాటలతో నేను చెప్పలేను భయ్య, అంతలా ఉంది సినిమా. సినిమా మొత్తం చూసినాక ఒక డౌట్ వచ్చింది భయ్య. ప్రశాంత్ నీల్తో బొగ్గు సినిమాలు తీసిన హోంబలే ఫిల్మ్స్ లేనా ఇంత మంచి కలర్ఫుల్ యానిమేటెడ్ భక్తి రస చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింది ఆ హోంబలే ఫిల్మ్స్ లేనా అని ఒక చిన్న డౌట్ అంతే. కానీ వాళ్ళే. కానీ సినిమా బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ అన్నారు. ఆ రేంజ్ బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ, ఇంత రేంజ్ విజువల్స్ ఇచ్చారంటే ఇట్స్ టూ ఇంప్రెసివ్, ఇట్స్ టూ గుడ్. అంతే ఇలా తీయాలి. వేల కోట్లు ఖర్చు పెట్టి ఇదిగో యానిమేషన్ మీ మొహాన్ని తగిలేసా అనకూడదు. ఓం రావుత్ లా ఇది కదా తీయాల్సింది. ఈ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ మూవీ కోసం నేను ఈగల్లీ వెయిటింగ్. మీరు కూడా నా వీడియోస్ గురించి ఇలాగే వెయిట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.